జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతున్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం. అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్నవాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు. గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు. మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు. అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు. మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు, గోచారంలో ఉన్న బుధాదిత్య యోగము ఒక మంచి వరాన్ని అందిస్తూ ఉంది అన్ని రాశుల వాళ్ళకి, అన్ని లగ్నాల వాళ్ళకి. మీ రాశి వాళ్ళకి ఏం వరాన్ని అందిస్తుందో చూద్దాము. దీన్ని మీరు గోచారంలో ఉన్న యోగాన్ని తీసుకోవాలంటే డెఫినెట్గా దానికి
అంటే ఇది కొనుక్కుంటున్నాం అంతే, మనం గోచారంలో ఉన్న అదృష్టాన్ని కొనుక్కోవడం. దానికి పరిహారం చేసుకోవాలి. అదేం చేయాలనేది చివరిలో చెప్తాను. మామూలుగా అయితే అవసరం లేదు. ఇక్కడ కేతు భగవానుడు ఉన్నాడు కాబట్టి సింహరాశిలో డెఫినెట్గా ఒక పరిహారం చేసుకుంటేనే తీసుకోగలుగుతారు. లేకపోతే పరిహారం చేసుకోకపోతే మీరు అంటే గోచారంలో ఉన్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఈ పథకాలు ఉంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు, సో సబ్సిడీల సిలిండర్ ఇవేవో ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మనం వెళ్ళి ఎన్రోల్ చేసుకుంటేనే మనకు వస్తుంది. ఎన్రోల్ చేసుకోకపోతే మనకి జరిగే నష్టమేమి ఉండదు. వచ్చే వాటిని మనకు వచ్చే బెనిఫిట్స్ని మనం లూజ్ అవుతాం అంతే. ఇవి కూడా అంతే. గోచారంలో యోగాలు ఇస్తున్నప్పుడు పరిహారం చేసుకుంటే వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ఏం వరాన్నే ప్రామిస్ చేస్తూ ఉన్నాడు గోచారంలో ఉన్న బుధాదిత్య యోగము మీకు ఏ రకమైన ప్రామిస్ని కలగజేస్తూ ఉంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రామిస్ మీకు హెల్త్ పరంగా ఉంది. మీకు లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి డెఫినెట్గా మీరు క్యూర్ అయ్యే సమయం చాలా బాగా ఉంది. ఇది క్యూర్ అవుతారు, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి అసలు మీకు హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, చాలా సూపర్ స్ట్రాంగ్ ఉన్నారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లము లేదు, చాలా బాగా ఉన్నారు అని అనుకుంటే మీరు విదేశీ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు చేస్తారు. సో విదేశీ అంటే సఫలీకృతం అవుతాయి ఆ ప్రయత్నాలు. విదేశీ ప్రయత్నాలు కూడా ఏమీ లేదు, చేయట్లేదు అనుకున్న పక్షంలో ఏదైనా ఒక చేంజ్ చూస్తారు మీరు లైఫ్లో. ఈ చేంజ్ ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత బలంగా ఉంటుంది అనేది. డెఫినెట్గా మంచి చేంజే చూస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి చేంజ్ చూస్తారు. మీ జన్మజాతకాన్ని అనుసరించి అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, మీడియంగా ఉంటుందా అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు బుధాదిత్య యోగము అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. మీకు సెకండ్ థింగు, మీకు షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు. సో మీరేంటంటే కొంత మీకు ఎవరితోటైనా మనస్పర్ధలు, వాగ్వివాదాలు, డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే లేదంటే ఎవరైనా మీ మీద కొంచెం అంటే ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటే మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకంటే మీ శత్రువులకి బలం ఎక్కువైన పీరియడ్ ఇది ఇప్పుడు. సో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షష్టాధిపతి అవుతూ అష్టమ స్థానంలో సంచారము బుధాదిత్య యోగాన్ని ఇస్తూ ఉన్న ఇక్కడ కేతు భగవానుడు కూడా ఉండడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉంటే చాలా మంచిది. కానీ ఆయనకి నవమాధిపత్యం కూడా వచ్చింది కదా, అందువల్ల ఏంటంటే ఇక్కడ కొంత కాంట్రడిక్టరీగా ఉంది మీకు. సో కొంచెం మీరు వీలైనంత వరకు ఎక్కువగా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే మీ చుట్టాల్లో కావచ్చు, మీరు ఉద్యోగం చేస్తుంటే అక్కడ కావచ్చు, మిమ్మల్ని అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు రెస్పాండ్ అయినంత కాలము అది మీరు అంటే కొంత ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడకుండా ఉంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నిజంగా మాట్లాడినంత కాలము సైలెంట్గానే ఉన్నారు దేనికైనా. ఇప్పుడు ఈ విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటున్నాను కదా, ఒక మాట అనే కాదు, మీకు వాళ్ళతో ఉన్న ర్యాపో కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇవి ఏవైనా సరే ఇప్పుడు నార్మల్గా ఉంటే ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని మీకు అర్థం కాదు. ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది మీ అంటే ఎవరైనా పూర్తిగా ప్రతి ఒక్కళ్ళకి 100% గిట్టిన వాళ్ళని ఎవరు ఉండరు. కొంతమంది మహానుభావులు ఉత్తములు తప్పించి డెఫినెట్గా ఒక 10% ఎవరికైనా ఎంత మంచి వాళ్ళకైనా కొంచెం అపోజిట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఆ 10% పీపుల్కే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి బలం పెరిగినట్లు అనిపిస్తుంది. సో మీరు అక్కడ కొంచెము మీకు తెలియకుండానే కొంత నిర్లిప్తత, బాధ మనసులో బాగా ఉంటుంది మీకు ఇది. సో ఇది టెంపరీ అని తెలుసుకోండి. కానీ గోచారంలో ఉన్న బుధాదిత్య యోగం మీకు ఇచ్చే వరాన్ని అందుకోవడానికి పరిహారం కూడా చేసుకోండి. సో ఈ వరంలోనే మీకు ఈ బాధ కూడా కమ్ డౌన్ అయ్యే ఛాన్స్ చక్కగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీ షష్ఠ స్థానంలో గురు భగవానుడు సంచారము, అలాగే మీకు సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు. శుక్ర భగవానుడు మీ రాశి మీద పరిపూర్తిగా సప్తమ దృష్టితో చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు ఏవైనా అనుకుంటూ ఉంటే అవి జరుగుతాయి.
అలాగే గడిచిన వారాల్లో అంటే ఇక్కడి నుంచి మనం ఒక 1 వీక్ బ్యాక్ వేసుకుంటాం. అంటే లాస్ట్ వీక్ కాదు, అంతకుముందు చూసుకుంటే మీ వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు లేదా మనస్పర్ధలు కాకపోతే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడము, ఇలాగ మీకు ఇన్‌లాస్ తోటి ఇష్యూ, మీరు ఆడైనా మగైనా ఇవే చూసారు మీరు. అంటే ఇక్కడికి ఒక వారం క్రితం సంగతి చెప్తున్నా. వారం నుంచి బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా బాగా ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. సెటరేట్ అయిపోయి హమ్మయ్య పోన్లే ఇక్కడ హ్యాపీగా ఉంది. సపోజ్ మీకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే అవన్నీ ఇంకా హీల్ అయిపోయే టైము. హీల్ అయిపోతే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకు తృతీయాధిపతి, వ్యయాధిపతి అవుతున్న గురు భగవానుడు సహజ కాలపురుషుడు కుండలిలో తృతీయ స్థానంలో, అంటే మేషరాశి నుంచి మిథున రాశి తృతీయ స్థానం, మీ రాశి నుంచి తృతీయాధిపతి అవుతూ అక్కడ తృతీయ స్థానంలో సంచారం చేయడము ఇది చాలా మంచిది. ఏ విషయాల్లో ఇది మంచిది? మీరు అనుకోకుండానే ఒక టెంపుల్ వెళ్తారు. అది మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కావచ్చు, దూరంగా ఉన్న టెంపుల్ కావచ్చు, ఎక్కడైనా సరే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే డెఫినెట్‌గా దేవాలయాలు శక్తి కేంద్రాలు. మనమందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఏ దేవాలయానికైతే మీరు వెళ్తారో అంతకుముందు మీరు రెగ్యులర్‌గా వెళ్ళే దేవాలయమే కావచ్చండి. ఇప్పుడు మీరు వెళ్తారు అనుకోకుండా వెళ్తారు. డెఫినెట్‌గా ఇన్నాళ్ళు మీరు చూసిన ప్రశాంతత ఆ దేవాలయంలో కావచ్చు, లేదా అక్కడ మీకు జరిగే అనుభూతి ఒకటైతే, ఇప్పుడు డెఫినెట్‌గా ఇంకొక రకంగా ఉంటుంది. మీకు అనిపిస్తుంది కంప్లీట్‌గా భగవంతుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. బ్లెస్సింగ్స్ మీరు తీసుకున్నట్లు అనిపిస్తుంది. మనకే కూడా అంటే ఇదివరకు మనకి కృతయుగంలో దేవతలకి మనుషులకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. సో త్రేతాయుగంలో 70% ఆఫ్ ద పీపుల్కి ఉండేది డైరెక్ట్ యాక్సెస్. ద్వాపర యుగంలో 50% ఆఫ్ ద పీపుల్కి డైరెక్ట్ యాక్సెస్ దేవునితోటి ఉండేది. నారద మహర్షి భూలోకానికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఈ కలియుగంలో ఓన్లీ బాగా అంటే ఇంకా శంకరాచార్యుల వారికి కావచ్చు, భగవద్ రామానుజాచార్యుల వారికి కావచ్చు, భగవద్ శంకరాచార్యుల వారికి కావచ్చు, లేదా రమణ మహర్షి ఇలాంటి వాళ్ళకి తప్పించి భగవంతుడితోటి డైరెక్ట్ యాక్సెస్ అనేది మామూలు మానవ వాళ్ళకి తక్కువ. కాకపోతే మనకి భగవంతుడు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాడు, తెలుస్తూనే ఉంటుంది. చాలామందికి భగవత్ సాధనలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. భగవంతుడు వాళ్ళతో పరోక్షంగా ప్రకృతి ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు మాట్లాడుతూ, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక విషయానికి మదన పడుతూ ఉన్నాం అనుకోండి, టక్కన దానికి సంబంధించిన సొల్యూషనే మనకి భగవంతుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారానో, లేదా ఒక ఫోన్ ద్వారానో, ఒక టీవీ ద్వారానో, లేదా ఎవరైనా ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, కరెక్ట్గా అదే విషయం చెప్పడం ద్వారానో మనకి తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తాం. అంటే భగవంతుడు పరోక్షంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు తెలుస్తుంది భగవంతుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మీరు డెఫినెట్గా నోటీస్ చేస్తారు. ఇది గురు భగవానుడు ఇస్తున్న ప్రామిస్. ఇది 12 రాసులు 12 లగ్నాల వాళ్ళకి ఇప్పుడు ఈ వారంలో ఈ విషయం లేదు. మీకు మాత్రమే ఉన్న బెనిఫిట్, అది కూడా గురు భగవానుడు చలవ కృపా కటాక్షాల వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఇది. అదే మీకు చాలా అనిపిస్తుంది, చాలా భగవంతుడా ఇంకా నాకు నీ గురించి నేను తెలుసుకున్నాను, నీతోటి నేను మాట్లాడాను, ఇంకా నాకు అన్యం అక్కర్లేదన్న దాంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు ఎంత మెటీరియలిస్టిక్ అయినా అలాంటి అనుభూతి చెందుతారు. ఇంకా మీరు సాధనలో ఉన్నవాళ్ళు సాధకులు అయితే ఇంక చెప్పక్కర్లేదు. సాధనలో ఉన్నవాళ్ళు సాధకులు అయితే ప్రతిదీ కూడా అంటే ఎలా అంటారు, వైరాగ్య దృష్టితోనే చూస్తారు. వచ్చిందా సంతోషం, భగవత్ ప్రసాదం, రాలేదా ఇది భగవత్ ప్రసాదమే, ఇది నాకు వస్తే ఏదో చెరుపు చేస్తున్నా కాబట్టి భగవంతుడు నాకు ఇది ఇవ్వలేదు అన్న ఒక వైరాగ్య దృష్టి, జ్ఞాన దృష్టి ఉంటుంది కాబట్టి సాధకులకి. సో సాధకులకి ఇది ఇంకా ప్లస్. అదే ఇప్పుడు మెటీరియల్గా ఉంటే ఇవే అందరికీ ఇలా తెలియాలని ఉండదు కదా. జస్ట్ మామూలుగా లైఫ్ మెటీరియల్గా లౌకికంగా జీవనంలో ఉన్న వాళ్ళకైతే కనుక మీకేంటంటే అప్పుడు ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వింటారు. వినడం వల్ల ఇవాళ నేను గుడికి వెళ్ళాను, దేవుడు పలికాడు, నేను అనుకున్నది అయింది అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇలా మీరు చూస్తారు. అది లౌకికంగా ఉన్నవాళ్ళు ఇలా చూస్తారు. భగవత్ సాధనలో ఉన్నవాళ్ళు అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు చూసే భగవత్ కటాక్షము. మీకు అనిపిస్తుంది ఇంకా అంటే మనకి మూక పంచసతి కంచి కామాక్షి అమ్మవారు తాంబూల పిడచ నోట్లో పెట్టినప్పుడు ఆయనకి వాక్కు వచ్చినప్పుడు ఆయన 500 శ్లోకాలు రాశారు మూక పంచసతి అనంట. అప్పుడు ఆవిడ అమ్మవారు వరాన్ని ప్రసాదిస్తాను, నీకేం వరం కావాలో కోరుకో అని అమ్మవారు అనుగ్రహం ఇచ్చేప్పుడు ఆయన నాలికను తీసేయమని అడుగుతాడు. ఎందుకు అని అడిగితే, నిన్ను స్తుతించిన ఈ నాలిక ఇంక ఈ లౌకిక విషయాలు మాట్లాడి నాకు నాలుక వచ్చిందే, ఇప్పుడు నేను
ప్రాపర్గా వినియోగించుకున్నాను, దీన్ని ఇంక నేను మిస్యూజ్ చేసుకోలేను, ఇది నాకు నువ్వు ఉంచావంటే డెఫినెట్గా ఇది మిస్యూజ్గా అవుతుంది. అంతటి మహానుభావుడే అన్నాడు. అంటే అసలు అలాంటి వాళ్ళు యూజ్ చేస్తారా, లౌకికంగా మాట్లాడతారా? కానీ ఆయన లౌకిక విషయాలకి, ఇంద్రియ ఇంద్రియ లౌల్యానికి ఆయన భయపడిపోయి ఆయన తీసేయమని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాగా సాధకులకు ఒక భావన వస్తుంది. ఇంతకు మించి ఆయన అనుకోలేదా? ఇప్పుడు నాకు నాలుకొచ్చింది, అమ్మవారిని స్తుతించని ఇంకింతకు మించి ఏం కావాలి ఈ జన్మకు అని అనుకున్నట్లు, అలాంటి ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ పాత్లో ఉన్నవాళ్ళు సాధకులు డెఫినెట్గా చూస్తారు. అసలు మీకు ఈ మాటలు వింటుంటేనే డెఫినెట్గా మీ కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగే తీరుతాయి. ఎందుకు తిరుగుతాయి అంటే, అక్కడ మీరు వింటుండి మీలో దైవశక్తి, మీలో ఉన్న జీవుడు వింటున్నాడు, మీరు కాదు. అంటే ఈ ఫిజికల్ బాడీ కాదు వినేది. ఈ పాయింట్స్ వరకు మీరు సాధకులు, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళైతే మీలో ఉన్న జీవుడు వింటున్నారు. ఎప్పుడైతే మనలో ఉన్న జీవుడు అంటే పరమాత్మకి సంబంధించిన జీవాత్మ వింటుందో అప్పుడు మనకి ఒక ఆనంద బాష్పాలు వస్తాయి. సో ఇప్పుడు ఆనంద బాష్పాలు డెఫినెట్గా ఉంటాయి. లౌకికంలో ఉండే వాళ్ళకి రావని కాదు, బట్ వీళ్ళకి ఎక్కువగా ఒక 10 ఎక్కువ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే, బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్ర భగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో, లాభస్థానంలో గురుడు ఉండడం, ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశిలో ఉన్నప్పుడే బలం ఉంటుంది, వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబల్ ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి, అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా, మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళు అయితే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది, మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది, ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే, మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రికులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అశౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు కాబట్టి. సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారే చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వవ్యవస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ, మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి.
అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ మధ్య దినంలో పొద్దున పూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాల్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం. శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటూ అంటే శుభం శుభం అని, అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తాడు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.